గత ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం నిజాయితీగా కృషి చేయలేదని సిఐటియు నాయకులు ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్త రాస్తారోకో నిర్వహించనున్నట్లు సిఐటియు నాయకులు తెలిపారు. విశాఖ స్టీల్ను బ్రతికించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకి విజ్ఞప్తి చేశారు. దేశంలోని 32 మంది ప్రాణాలు బలిదానం చేసి సాధించుకున్న ఏకైక భారీ పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్ అని వారు గుర్తు చేశారు. సేఫ్టీ ఆడిట్ ఉండాలి. సేఫ్టీ ఆడిట్ లేకపోవడమే ఈ ప్రమాదాలకు కారణం. ఆ సేఫ్టీ ఆడిట్ అయిన తర్వాత ఆ లోపాలను గుర్తించి ఆ లోపాల మీద చర్యలు తీసుకోవాలి. ఈ రెండు చేయనంత కాలం ఈ ప్రమాదాలు కొనసాగుతూనే ఉంటాయి. అంత ఘోరం జరిగినటువంటి 22, 21 ప్రమాదం జరిగింది మనందరికీ తెలుసు. మళ్ళా మరుసటి రోజు రాత్రే పరవాడ సినర్జన్లో కూడా ప్రమాదం జరిగి 4 తీవ్రమైన 3 చనిపోవడం అనేటువంటి జరిగింది. ఆ విధంగా అలాగే ఈ రోజు ఏమవుతుందో రేపేమవుతుందో చెప్పలేము. అల్ట్రా సిమెంట్ బిర్లా కంపెనీ అతిపెద్ద కంపెనీ సిమెంట్ రంగంలో, అలాంటి జగ్గైపేటలో ప్రమాదం జరిగితే 5 చనిపోయారు. అది కూడా జూలై నెలలోనే. అందువల్ల ప్రతి నెల భారీ ప్రమాదాలు జరగనటువంటి నెల అనేటువంటిది లేదు. ప్రతి నెల కూడా జరుగుతాయి. అందుకని దీన్ని తూతూ మంత్రంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారు తీసుకున్న నిర్ణయాలు తప్పు.